ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన మా పవన్ కళ్యాణ్ గారిని గత 4-5 రోజులుగా కాపుల పేరుతో వైసీపీకి అమ్ముడుపోయిన, వైసీపీ సోషల్ మీడియా కొనుక్కున్న, వైసీపీ రెడ్ల కింద ఊడిగం చేస్తున్న మా దాసరి రాము రెడ్డి గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేము అతని గురించి మాట్లాడకూడదు అనుకున్నాం గతంలో కూడా. కానీ కొన్ని సందర్భాల్లో దాసరి రాము రెడ్డి ఎందుకంటున్నానంటే, ఆయన ఒక ఆయన పిఠాపురంలో పంద్యాలు ఛాలెంజ్లు చేసి రెడ్డిగా మారిపోయాడు. ఈయన ఆల్రెడీ రెడ్డిగా మారిపోయాడు అనుకుంటున్నా, అందుకే దాసరి రాము రెడ్డి అని చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారికి పేరు చెప్పుకొని మొన్న ఎన్నికల్లో ఆయన చేసిన ప్రచారం అంతా మనం చూసుంటాం. ఆయన ఏం చేశాడో మనంతా చూసుంటాం. ఆయన కాపు సంఘాల పేరుతో, బలిజ నాయకుల పేరుతో, కాపు తెలగ పేరుతో ఉద్యమాలు చేశాడని చెప్పుకున్నాడు. ఆయన అంటాడు, ఈరోజు జనసేన పార్టీలో నాదెళ్ల మనోహర్ గారు పదవి ఇచ్చిన తర్వాత సోకాల్డ్ జేడి లక్ష్మీనారాయణ గారు కానివ్వండి, పార్థసారథి గారు కానివ్వండి, అలాగే మాదాసు గంగాధర్ గారు, తమిళనాడు రామ్మోహన్ రావు గారు కానివ్వండి, అలాగే చంద్రశేఖర్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారు వదిలేన్నారు. ఎందుకు వెళ్ళిపోయారండి? పార్టీ ఓడిపోయిన గంటల వ్యవధిలో వెళ్ళిపోయారు. గంటల వ్యవధిలో 2019లో గంటల వ్యవధిలో వీళ్ళందరూ కూడా జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని వదిలి వెళ్ళిపోయి, మేము మనోహర్ గారి కింద, పవన్ కళ్యాణ్ గారి కింద పనిచేయలేం కానీ జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేద్దామని పోయినారు. ఈ కాపులు వెళ్ళిపోయిన కాపులు ఆడ రెడ్ల కింద పనిచేసినారు, రెడ్ల గారుల కింద. ఒక ఆయన సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు, ఒక ఆయన వైసీపీలో ఉన్నాడు, కొంతమంది ఇప్పుడు కొంతమంది వైసీపీ నుంచి మళ్ళీ బయటకు వచ్చారు. అంటే మీకు అప్పుడు సిగ్గులేదా? ఆ రోజు మీరు పవన్ కళ్యాణ్ గారు వద్దు నిలిపినప్పుడు మీరు ఆ రెడ్ల కింద మీరు పనిచేయడం సిగ్గు అనిపించలేదా? అదే మనోహర్ గారు ఆ రోజు ఓడిపోయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారి వెంట, జనసేన వెంట, జనసేనతో పవన్ కళ్యాణ్ గారి వెంట నిలబడ్డారు. మా అందరికీ మా పిఎస్సి చైర్మన్ నిలబడ్డారు. ఆయనని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి మాట్లాడడం కరెక్ట్ కాదు, పవన్ కళ్యాణ్ గారి మీద కులముద్ర వేయడం కరెక్ట్ కాదు, గతంలో కూడా చెప్పా. మీరు ఒక మాట అంటారు, ఈరోజు ఆ రోజు వంగవీటి రంగా గారిని చంపింది ఎవరండి? ఇదే రాము చెప్తాడు, ఇదే కాపు నేత ఎవరిది చెప్పుకుంటాడు రాము నత్తి. వంగవీటి రంగా గారిని చంపింది రాయలసీమ రెడ్లంట. ఈరోజు రెడ్లకి బలిజలకి గొడవలు వచ్చాయి, దానికి కారణం పవన్ కళ్యాణ్ గారంట. రాము నోరు అదుపులో పెట్టుకో, రాము రెడ్డి నోరు అదుపులో పెట్టుకో. ఎందుకు చెప్తున్నా అంటే, మీరు గుంటూరు సీటు కోసం మీరు ఆల్రెడీ అమ్ముడిపోయిన సంగతి మాకు తెలుసు. మిమ్మల్ని ఎమ్మెల్యే చేస్తామని వైసీపీ వాళ్ళు మాట ఇచ్చినట్టున్నారు. కాబట్టి మీరు గుంటూరు సీటు కోసం పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే గుంటూరు సీటు వస్తుందో అది లేదు, కానీ ఉన్న సీటు సినిగిపోతుంది. ఇది జాగ్రత్త. నాలుగు చీరేస్తాం. విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉండాలి. నీకు పవన్ కళ్యాణ్ గారు ఎంత ప్రియారిటీ ఇచ్చారో మాకు తెలుసు. ఎన్నిసార్లు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా కలిసావో మాకు తెలుసు. ఏదో మీ ఇంట్లో చిన్న ఇన్సిడెంట్ జరిగింది, మిమ్మల్ని మాట్లాడకూడదని బాధలో ఉంటారని అనుకుంటే మీరు అన్నీ మర్చిపోయి వైసీపీ డబ్బులకు అమ్ముడుపోయి సిగ్గు లేకుండా లఫంగి మాటలు మాట్లాడతావు. నువ్వు మాట్లాడే ఛానల్స్ అన్నీ కూడా ఎవరిది? వైసీపీ సోషల్ మీడియా. డబ్బులు తీసుకుని గంటకింత పేమెంట్ తీసుకుని నువ్వు మాట్లాడుతున్నావు. నేను ఇంటర్వ్యూ చేసిన ఛానల్ ఏది? నెంబర్ 1 న్యూస్ ఛానల్ ఎవరిది? అది వైసీపీ వాళ్ళది. నువ్వు మాట్లాడుతున్నావు సోషల్ మీడియా మొత్తం వైసీపీ వాళ్ళది. ఈ రాష్ట్రంలో ఓడిపోయిన పార్టీ, తెలంగాణలో ఓడిపోయిన పార్టీ, ఈ రెండు పార్టీలు ఒకటయ్యి పవన్ కళ్యాణ్ గారి మీద మూకుముడి దాడి చేస్తున్నారు. ఆయన అభివృద్ధి చేస్తున్నారు. ఆయన శాఖలో ఆయన ఆరోగ్యం బాగైన తర్వాత రావడం పర్యావరణ శాఖ కానివ్వండి, అటవీ శాఖలో కానివ్వండి అద్భుతమైన పరిణామాలు ఉన్నాయి. దాసరాము విశ్వాసం ఉండాలి. నీకన్నా కుక్కే నయం, రోడ్డు పైన పిచ్చి కుక్క నయం. విశ్వాసం లేని మాటలు మాట్లాడుతున్నావు. సీరియస్ చెప్తున్నాం.
నాలుక చీరేస్తాం. ఇంకోసారి కానీ పవన్ కళ్యాణ్ గారి కులం గురించి మాట్లాడినావంటే ఏమనుకుంటాడో, రోడ్ల మీద తిరుగుతావు, మమ్మల్ని పెట్టుకుంటా, నువ్వు బెదిరిస్తున్నావు అనుకో అని చెప్తున్నావు. బెదిరిస్తానే ఉన్నాం నిన్ను. నీకు ఇచ్చిన వాల్యూ వేరు ఇన్ని రోజులు. పోనీలే రాము ఏదో అనేసి అనుకుంటే నువ్వు మా అధినేతను మాట్లాడితే చూస్తుంటావు అనుకున్నావా? ఓటు తీసి కొడతాం ఇక నిన్ను. నువ్వు కాపు ముసుగులో పవన్ కళ్యాణ్ కానీ మాట్లాడితే బట్టలు ఓటు తీసి అంటాం రాము, చెప్తున్నాం. ఎందుకంటే మా లిమిట్స్ పవన్ కళ్యాణ్ గారి మీద నువ్వు మాట్లాడే వ్యాఖ్యలు చూస్తున్నాం. రోజు రోజు నువ్వు మాట్లాడుతున్న యూట్యూబ్ ఛానల్ కానీ వైసీపీ కండువా వేసుకొని మాట్లాడుకో. ఇంకా అవసరమైతే నువ్వు కాపు ముసుగు కాపులు తీసుకెళ్ళి వైసీపీ తాకట్టు పెట్టాలని ప్రయత్నిస్తున్నావు అనుకుంటున్నా. అంబటి రాము పేరులాగా రాష్ట్రంలో ఏమి జరిగినా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడే అవసరం. ఈరోజు సుగాలి ప్రీతి ఇష్యూ ఇస్తుందండి. సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారికి ఆ రోజు 2019లో 18లో అమ్మాయి చనిపోతే 2020లో కర్నూలు నడి రోడ్డు మీద లక్షలాది మంది బహిరంగ సభ, లక్షలాది మందితో బహిరంగ సభ పెట్టాం. చిన్న సభ కాదు అది. ఆ సభ పెట్టడంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కిందకి దిగొచ్చి సిబిఐ ఎంక్వైరీ చేస్తామని చెప్పి ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చింది. అంతే. కర్నూలు సిటీ అవుట్స్కట్స్లో 5 ఎకరాల పొలం, ఎకరా ఈరోజు 2 కోట్లు, ఎకరా 2 కోట్లు, 5 ఎకరాల పొలం ఇచ్చింది. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 15 సెంట్ల భూమి. ఈరోజు ఆ భూమి ఎంత రేటు? మీ ఆయనకి రెవెన్యూ జాబ్ అద్భుతం. ఇవన్నీ ఎవరి వల్ల వచ్చింది? పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం వల్ల వచ్చింది. ఈరోజు నువ్వు వైసీపీ ముసుగులో మాకు జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తాడులే అంటే ఆయన సొంత తల్లికి చెల్లికే న్యాయం చేయలే, నీకేం చేస్తాడమ్మా? చెల్లికి న్యాయం చేయలే. ఇంకో చెల్లి రోడ్ల వెంబడి తిరుగుతా ఉంది, మా నాన్న ఎవరు చెప్పారు తెలియదనేసి. తల్లి నా బిడ్డ ఏ పరిస్థితిలో ఉంటాడో, నా బిడ్డకి అన్యాయం చేయాలని చెప్పి సొంత తల్లి రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ చెప్తాండి. ఆయనకి చేయని న్యాయము సుగాలి ప్రీతి తల్లికి చేస్తానని ఎలా అనుకుంటాం మనం? ఎంత ట్రాప్లో పడిపోతారు మీరందరూ, ఎంత భ్రమలో పడిపోతున్నారు. జగన్ మాయలో పడకండి అని చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే పనిగా ఒక టీం రెడీ అయింది. వాళ్ళందరూ కూడా చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి నాయకుడికి పనిచేయడానికి చాలామంది నాయకులు, అన్ని కులాలు, అన్ని కుల సంఘాలు, కాపు, బలిజ, రెడ్డి, కమ్మ, బీసీ, దళితులు, ఎస్సీ, ఎస్టీ అందరూ కూడా ఆయనతో పాటు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఒక కులాన్ని పరిమితి చేయడానికి చేస్తున్న డ్రామాల్లో, కుట్రలో భాగంగా ఏమని చెప్తున్నాం, మా పార్టీ నుంచి కొంతమంది వెళ్ళిపోయిన పేమెంట్ ఆర్టిస్టులు కూడా చెప్తున్నాము, ఈ రోజుతో ఆపేయండి. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఇంకా ప్రెస్ మీట్లు ఉండవు, దాడులే ఉంటాయి. సీరియస్ చెప్తున్నాం, ఇంకా దాడులే ఉంటాయి. రాముకే చెప్తున్నా, అండ్ బ్యాచ్కి చెప్తున్నా, ఇంకా పేర్లు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళకి అర్థమేంటుంది రాము అంటే బ్యాచ్ అంటే ఎవరనేసి. తెలంగాణలోనే మొట్టమొదట అలాంటి వ్యక్తి మీద కొంతమంది తాగుబోతు మహిళలను పట్టుకొచ్చి మీడియా ముసుగులో చాలా బాధేస్తుంది. నిజమైన జర్నలిస్టులు మాట్లాడినా ఏదో మాట్లాడుతున్నారు అనుకుంటాం. నిజమైన జర్నలిస్ట్ ఏ జర్నలిస్ట్ అలాంటి పని చేయడు. జర్నలిజం చేసిన జర్నలిస్టు, బుద్ధి జ్ఞానం ఉండే జర్నలిస్ట్ అని చెప్పుకుని ఎవరైనా సరే చెప్పులు ఎత్తుకొని దాడులు చేయరన్నా. అది చరిత్రలో ఎక్కడ జరగదు. కేవలం డబ్బులు ఇచ్చి, మద్యం దాగిపిచ్చి ఒక మహిళను తీసుకొచ్చి, నిన్నటి దినం చాలా బాధాకరం. వాసన దెబ్బకి దెబ్బ అయితే ఉంటుంది, దెబ్బకి దెబ్బ రివెంజ్ తీసుకుంటాం. అది మా నాయకుడు ఏ రోజు కూడా తెలంగాణ వరదలు వచ్చినా, తెలంగాణ సమస్యలు వచ్చినా కోట్లు కోట్లు నిండు ఫండ్స్ ఇచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. అది నిజమైన జర్నలిజం పేరుతో జర్నలిజానికే ఇది ఒక మాయని మచ్చ అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడే చెప్పా, ఇందాకే మీరు లేనట్టున్నారు. సుగాలి ప్రీతి గురించి చెప్పాను. సుగాలి ప్రీతికి ఎందుకంటే తల్లి చెల్లికి న్యాయం చేయలేడు, సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాను అనుకోవడం భ్రమ.